నా ఉద్యోగం కోసం వేధిస్తున్న తన భార్య, ఆమె సోదరుడు నుంచి రక్షణ కల్పించాలి. వీఎంఆర్డీఏ ఉద్యోగి, దివ్యాంగ అంధుడు, మూర్ఛరోగి ఎస్. శ్రీధర్ ఆవేదన. తాను పనిచేస్తున్న వీఎంఆర్డీఏ ప్రభుత్వ ఉద్యోగం కోసం తన భార్య, ఆమె సోదరుడు మానసికంగా వేధించడమే కాకుండా చంపేస్తానని బెదిరింపులు చేయడంతో పాటు దారి కాసి భౌతిక దాడులు చేస్తున్నారని, తనపై, తన కుటుంబ సభ్యులపై తప్పుడు పోలీస్ కేసులు పెడుతున్నారని, అందువల్ల తనకు రక్షణ కల్పించాలని బాధిత దివ్యాంగ అంధుడు, మూర్ఛరోగి ఎస్. శ్రీధర్ మీడియా ముందు వాపోయారు. శనివారం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తనకు పుట్టుకతోనే అంధత్వం ఉందని, తనకు అప్పట్లో వీఎంఆర్డీఏలో ప్రభుత్వం దివ్యాంగుల కోటాలో ఉద్యోగం కల్పించిందని తెలిపారు. కొత్త వలసకు చెందిన వై. వెంకట ధనలక్ష్మితో పెద్దల సమక్షంలో తన తల్లిదండ్రులు వివాహం చేశారని తెలిపారు. 2007లో తన భార్య గర్భం ధరించిందని, ఆమె పుట్టింటికి వెళ్లిపోయి ఆమె సోదరుడు వై. శంకర్రావు సలహాతో నాకు చెప్పకుండా గర్భం తొలగించుకున్నదని తెలిపారు. కొంతకాలం తర్వాత మళ్లీ కుమార్తె జన్మించిందని తెలియజేశారు. అప్పటి నుండి తన భార్య తనతో గొడవలు పడుతూ 2010లో నాపైన, నా తల్లిదండ్రులపైన ఐపీసీ సెక్షన్ 498(a) ప్రకారం కేసు కొత్తవలస స్టేషన్లో పెట్టి అందరినీ జైలు పాలు చేసిందన్నారు. ఆ తర్వాత కొత్తవలస మండల కోర్టులో 2 సంవత్సరాల తర్వాత మాకు అనుకూలంగా తీర్పు వచ్చిందని తెలిపారు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఆమె కుటుంబ సభ్యులు మా ఇంటికి వచ్చి నన్ను, నా తల్లిదండ్రులను బ్రతిమాలి ఇక మీదట ప్రేమగా కలిసి ఉంటానని, కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తానని మమ్మల్ని నమ్మించి ఇంటికి వచ్చిందని తెలిపారు. అన్న భావంతో వెళ్ళి చూసి తల్లి లేని పిల్ల అక్కలున్నారో శుభ్రంగా ఉంటుందని పెళ్లి చేయడం జరిగింది. అది కూడా అబ్బాయి సమస్యలు ఏదీ దాయలేదు. వాళ్ళ పెద్దల ముందు, మా పెద్దల ముందు, వాళ్ళ సమక్షంలో ఇది సమస్య అన్న తర్వాత మేము రేపు వాళ్ళు అంగీకరించి వచ్చిన తర్వాత వివాహం జరిపించామండి. ఆయన చెప్పాడు 2006లో అయితే అయిందండి సార్. అది తరువాత ఈ అబ్బాయి, మా అబ్బాయి చెప్పిన ప్రకారం సమస్యలు అంటే అపూర్ణ, అది కేవలం వాళ్ళ అన్నయ్య ఒకరు ఉన్నారు. అతను అదిగోండి ఫోటో ఇచ్చాను, ఏది చెప్తే అది అతను కాపురానికి వచ్చి ఒక్క 15 రోజులు కూడా ఈ గృహంలో ఉండి ఆయనతో ఉన్నది లేదు. అలా కాదని వేరు కావాలంటే వేరు కూడా పెట్టామండి. వేరు ఇల్లు తీసి పెట్టాం. పాప పుట్టింది 2. ఫస్ట్ చూసి ఇష్యూ మీకు తెలుసు, ఎవరి చేసింది పాప ఉన్నదని. అక్కడికి వచ్చి వాళ్ళ అన్నయ్య అనే వ్యక్తి వస్తే వెళ్ళిపోవటం రావటం వాళ్ళ ఇష్టం. ఈ అబ్బాయిని ఈ విధంగా హింస పెడుతుంటే అప్పుడు వెళ్ళిపోయి అక్కడ ఉన్న తర్వాత నేను డ్యూటీకి పోవాలంట. హెచ్బి కాలనీ నుంచే డ్యూటీకి ఒకరు తోడు లేకుండా వెళ్ళలేని గుడ్డివాడిని కొత్త వలసల నుంచి సిరిపురం ఆఫీస్కి నేను ఎలా రాగలను? నేను వీఎంఆర్డీఏలో నేను ఒక చిన్న ఉద్యోగంగా పనిచేస్తున్నాను. అందులో రిజర్వేషన్లో నాకు ఆ ఉద్యోగం నాకు వచ్చినది. ఇప్పుడు నేను చెప్పే నా దుఃఖము, బాధ ఏంటంటే, జనరల్గా ఇప్పుడు ఎస్కోట పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయిన తర్వాత నన్ను, నా తండ్రిని కూడా అక్కడ ఎస్కోట జైల్లో వేసేసారు. నా తల్లి కూడా పేషెంటే, ఆమె మూర్ఛ వ్యాధిగ్రస్తురాలు. అదే జబ్బు నాకు కూడా ఉంది. అక్కడ ఆమె మెడికల్ ప్రూఫ్స్ అన్ని చూసి ఆమెకి కొత్త వలస పోలీసు వారు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. కానీ నన్ను, నా తండ్రిని ఎస్కోట జైల్లో వేయించేసింది. అది అక్కడ మేము సుమారు 4 రోజులు జైల్లోనే మేము ఉన్నాము. అక్కడ నాకు ఘోరంగా ఫిట్స్ వచ్చి పడిపోతే అక్కడున్న జైలర్ గారు